కొద్దిమంది ఏమంటున్నారంటే ఇప్పుడు వచ్చినటువంటి కొద్దిమంది వేళ్ల మీద లెక్కెట్టచ్చు, వాళ్ళు ముఫస్సిరీన్ అనుకుంటారో ముహద్దీసీన్ అనుకుంటారో ఇంకేమనుకుంటారో తెలియదు, కానీ సౌమ్ అంటే ఆగి ఉండడం, పాపాల నుంచి దూరంగా ఉండడం, ఉపవాసాలకు కాదని చెప్పి వీళ్ళ పిచ్చ పిచ్చ అర్థాలు చెప్పి ప్రజల యొక్క టైం అంతా వ్యర్థం చేస్తున్నారు. దాంట్లో తప్పు మంది కూడా ఉంది. మనం వెళ్ళి దూరి చూస్తున్నాం కాబట్టే అవతల వాడు రెచ్చిపోతున్నాడు. ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు, ఎలాంటి మీనింగ్ పడితే అలా మీనింగ్ చెప్తున్నాడు. ఈ రోజున ఫ్యాషన్ ఏమైపోయిందంటే ఎవరైనా ఫేమస్ అవ్వాలంటే ఇస్లాంని కొద్దిగా అటు ఇటు మాట్లాడేస్తే చాలు పెద్ద ఫేమస్ అయిపోతాడు ఆయన. మనం ఇది చూడం. ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదనుకోండి, మంచి డాక్టర్ని వెతుక్కుంటాం, అంతేనా కదా? ఎవరి దగ్గర పడతాడి దగ్గరికి వెళ్ళి ఏదో డాక్టర్ ఉన్నాడంటే చేంజ్ చేసుకుందాం అనుకుంటామా? లేదండి, మా ఫలానా డాక్టర్ ఉన్నారండి, నెంబర్ 1 అండి, ఆయన ట్రీట్మెంట్ చాలా బాగుంటుందండి అని చెప్పేసి ఆయన్ని మనం విశ్వసించి ఆయన దగ్గరికి వెళ్దాం. ఏదన్నా ఇల్లు కట్టాలన్నా కూడా ప్లాన్, ఒక మంచి ఇంజనీర్ని వెతుక్కుంటాం. ఎవరిని పడితే వాళ్ళని మనం వెతుక్కోం. మంచి ఇంజనీర్ అండి, ఈయన ప్లాన్ వేస్తే చాలా బాగుంటుందండి, అలాంటి ఇంజనీర్ అండి, ఈయన ఎన్నో ప్లాన్లు వేశారండి, ఆ యొక్క ఇల్లులన్నీ కూడా సక్సెస్ అండి అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్దాం. అంటే డాక్టర్నైనా మంచివాడిని వెతుకుంటున్నాం, ఇంజనీర్ని ఇల్లు కట్టడానికి అప్పుడు కూడా మంచివాడిని వెతుకుంటున్నాం. ఏదన్నా ఒక కేసు వాదించాలంటే ఒక మంచి లాయర్ని ఎన్నుకుంటున్నాం, లాయర్ని వెతుకుంటున్నాం. మరి దీని విషయాలు వినాలంటే ఎవరిని పడితే వాళ్ళని మనం ఎలా వింటున్నాం? ఇది మన తప్పు. ఆయన ఏదో ఇస్లాం గురించి అలా చెప్తున్నాడండి, ఇలా చెప్తున్నాడండి, ఇస్లాం అలా అంటున్నాడండి, ఎలా అంటున్నాడండి, మీరు వెళ్ళి చూడటమే తప్పండి. చూడటం కాకుండా దాన్ని మళ్ళీ వేరే వాళ్ళకి షేర్ చేయడం. ఈయన చూసారా ఇస్లాం గురించి ఎలా చెప్తున్నాడంటే అది అలా వైరల్ అయిపోద్ది. యూట్యూబ్ యొక్క విధానం ఏంటి? ఏదన్నా ఒక వీడియో ప్రజలు చూడటానికి ఇష్టం చూపుతున్నారు అంటే దాన్ని అలా వైరల్ చేస్తుంది అది. ఇప్పుడు ఎవడో నిద్రమాలకు కూడా వచ్చి అన్నాడు, ఖురాన్లో ఎక్కడ కూడా రంజాన్ పండుగ లేదండి, ఉపవాసాలు లేవండి అని చెప్పి. మనం వదిలేయాలి. అరుస్తున్నాడు పిచ్చోడు ఏదో ఫేమస్ అవడం కోసం అని చెప్పి వేరే వాళ్ళకి పంపకూడదు. పంపుని కాడించే రిస్క్ అవుతున్నాం మనం. ఒక వీడియో ఏదో ఇస్లాంకి విరుద్ధంగా మాట్లాడాడు, పంపకూడదు, వాడిది చూసి వదిలేయాలంటే. నెక్స్ట్ టైం రాకుండా అవసరమైతే నాట్ ఇంట్రెస్ట్ అని కొట్టేసి నెక్స్ట్ టైం వద్దురా బాబు, నీకు సలాం అలైకుం, నువ్వు గుమ్రా అయితే నన్ను గుమ్రా చేసావు, ఏదో మాకున్నది ఎంతంత విద్య మాత్రం నువ్వు నాశనం చేస్తే అలా మమ్మల్ని. అలాగే సోదరులారా, సోదరీమల్లారా, ఈ బక్రీద్ రోజున కుర్బానీ ఇచ్చేటువంటి యోగ్యత మీలో ఉండి కుర్బానీ చేసే అవకాశం లేని వాళ్ళు ముఫ్తీ ముదస్సిర్ గారి ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా ఏర్పాటైనటువంటి సామూహిక కుర్బానీలో భాగం తీసుకోవచ్చు. ఒక భాగం వచ్చి 3700 రూపాయలు. ముఫ్తీ ముదస్సిర్ గారి నెంబర్ 8332932972కి కాంటాక్ట్ చేయండి. ఆ మాంసాన్ని పేదవారికి మరియు హక్కుదారులకు పంచివేయడం జరుగుతుంది. జజాకుముల్లాహు ఖైరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.